హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లైట్ నెట్వర్క్స్. ఈ రోజు మనం వినబోయే న్యూస్ చాలా షాకింగ్గా ఉంది. బాలీవుడ్ యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్ తన చిన్న కూతురుపై జరిగిన ఒక భయానక ఆన్లైన్ సంఘటనను బయటపెట్టారు. సైబర్ అవేర్నెస్ మంత్ 2025 ఇనాగరల్ సెరిమనీలో మాట్లాడిన అక్షయ్, కొన్ని నెలల క్రితం నా 13 ఏళ్ల కూతురు ఒక వీడియో గేమ్ ఆడుతుంది. ఆన్లైన్లో ఉన్న ఒక అపరిచితుడు మొదట నువ్వు మగాడివా ఆడవా అని అడిగాడు. ఆమె ఫీమేల్ అని చెప్పగానే వెంటనే నీ న్యూడ్ ఫోటోలు పంపు అని డిమాండ్ చేశాడు అని చెప్పారు. ఇంతకీ ఏం జరిగిందంటే అక్షయ్ కుమార్ కూతురు వెంటనే ఆ గేమ్ ఆపేసి నేరుగా తన తల్లికి చెప్పిందంట. ఈ విషయం చెప్పడమే గొప్ప విషయమని, ఎందుకంటే అన్ని పిల్లలు ఇలాగే రియాక్ట్ అవ్వరని అక్షయ్ స్పష్టంగా చెప్పారు. కొంతమంది ఇలాంటి ట్రాప్స్లో పడిపోతారు, తర్వాత బ్లాక్మెయిల్ అవుతారు, చివరికి సైకలాజికల్ ప్రెషర్తో తట్టుకోలేక ఆత్మహత్యల వరకు వెళ్తారు అని ఆయన గంభీరంగా చెప్పారు. తర్వాత ఆయన ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం స్కూల్లో 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు వారానికి ఒక ప్రత్యేక సైబర్ పీరియడ్ పెట్టాలి. పిల్లలకు సైబర్ క్రైమ్స్ గురించి అవగాహన కలిగించాలి. ఎందుకంటే ఈ క్రైమ్స్ ఇప్పుడు వీధి నేరాల కంటే వేగంగా పెరుగుతున్నాయి. వీటిని ఆపడం చాలా ముఖ్యం అని అక్షయ్ స్పష్టంగా చెప్పారు. తన కూతురు ఎదుర్కొన్న అనుభవాన్ని ఇంత పబ్లిక్గా షేర్ చేస్తూ ఇతర పిల్లలకు ఒక అవగాహన కలిగించాలన్న అక్షయ్ జస్టర్ ఇప్పుడు అందరి మనసులను గెలుచుకుంటుంది. ఇంతవరకు న్యూస్ అప్డేట్. మళ్ళీ కలుద్దాం. సీ యు ఆన్ స్కైఫ్లైట్ నెట్వర్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.